హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. సుకన్య సమృద్ధి యోజన పథకం. పూర్తి వివరాలు, దానికి కావాల్సిన అర్హతలు, మనం ఎంత కట్టాలి, ఎంత కడితే మనకు ఎంత వస్తుంది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు మంచి పథకం అని మనం ఇది చెప్పుకోవచ్చు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలకు ఎలా చదివించాలి, ఆడపిల్లలకు ఎలా చదివించాలి, ఎలా పెళ్లి చేయాలి అని సతమతూ ఉంటాము కదా! ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం మన నరేంద్ర మోడీ ఒక పథకాన్నయితే తీసుకొని రావడం జరిగింది. ఆ పథకమే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకాన్ని 2015న మన నరేంద్ర మోడీ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకమైతే ప్రతి ఇంటిలో ఒక ఆడపిల్లకి లేదా ఇద్దరు ఆడపిల్లలకి వర్తిస్తుందని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ సుకన్య యోజన, సమృద్ధి యోజన పథకంకు మనము ఎంత మనీ కట్టాలి, మనకు తిరిగి ఎంత వస్తుంది అనే వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. అయితే ఈ పథకానికి మన ఆడపిల్ల పైన ఒక ఖాతా బుక్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన రోజు నుంచి మనము దీంట్లో డబ్బులు జమ చేయాలి. అయితే ఆడపిల్ల పుట్టిన నుంచి 15 సంవత్సరాల వరకు మనమైతే ఈ ఖాతాలో డబ్బులను జమ చేయాలి. 15 నుంచి 21 సంవత్సరం వరకి మనం ఈ ఖాతాలో డబ్బులు వేయకపోయినా సరే ఫ్రెండ్స్, మనం ఈ ఖాతాలో డబ్బులు వేయకపోయినా మనకు ప్రభుత్వము 7-8% వడ్డీనైతే మనకు ఇస్తుంది. అయితే ఈ డబ్బును మనము తిరిగి ఏ విధంగా తిరిగి మనము తీసుకోవడానికైతే కుదరదు ఫ్రెండ్స్. దీన్ని ఒకవేళ మనము విత్‌డ్రా చేయాలి అనుకుంటే అయితే పెళ్లి కోసమైనా చేసుకోవాలి, లేదా ఆడపిల్ల చదువు కోసమైనా మనము విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అయితే మనం ఈ డబ్బులను ఆడపిల్లకు 15 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే మనము విత్‌డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పథకంలో డబ్బులు ఎలా కట్టాలి, ఎంత కట్టాలి అనే వివరాల గురించైతే మనము తెలుసుకుందాం ఇప్పుడు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకైతే మనము దీంట్లో డబ్బులైతే జమ చేయాలి. అయితే వివరాలు చూసుకున్నట్లయితే మనము సంవత్సరానికి రూ. 250 కడితే 15 సంవత్సరాలకి మనకి 10,000-15,000 మధ్యలో వస్తుందని చెప్పచ్చు. అలాగే సంవత్సరానికి 12,000 కడితే మన పాపకి 15 సంవత్సరాలు నిండేసరికి 5-6 లక్షల మధ్య వస్తుందని మనము చెప్పుకోవచ్చు. అలాగే 20,000 రూపాయలు కడితే మనకు 15 సంవత్సరాల వరకి 10-12 లక్షల రూపాయలైతే వస్తాయని తెలుస్తుంది. 20,000 కడితే మనకు 15 సంవత్సరాల వరకి 10-12 లక్షలైతే వస్తుంది. అయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్ల గురించి మనము చూసుకున్నట్లయితే ఆడపిల్లకు ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు పూర్తిగా దీంట్లో ఉండాలి. ఈ డబ్బులను మనము తిరిగి తీసుకునే అవకాశం అయితే ఉండది. ఓన్లీ మన ఆడపిల్లకి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత చదువు కోసము కానీ, లేదా మ్యారేజ్ కోసం కానీ మనం ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఇదొక మంచి పథకమని చెప్పుకోవచ్చు మనము. అయితే నా వీడియో గనక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలియని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి మీరు షేర్ చేసి షేర్ చేయాలని షేర్ చేయండి.